శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ పురిటి బిడ్డల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు అన్ని రకాల వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ కొత్తపాటి మనోజ్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు, పురిటి బిడ్డలకు వైద్య సేవలు, టీకాలు, ఆస్తమా మరియు ఎలర్జీలు, చిన్న పిల్లలకు ఎమర్జెన్సీ ఐసీయూ, వార్మర్స్ మరియు ఇంక్యుబేటర్స్, విష జ్వరాలు, చిన్న పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు. శ్రీ గాయత్రి చిల్డ్రన్స్ హాస్పిటల్ చెట్టు కింద బడి ఎదురు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కింద, కురిచేడు రోడ్, దర్శి. పొదిలి పట్టణం కాటూరువారిపాలెం నందు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జనసేన పార్టీ నాయకులు శ్రావణ వెంకటేశ్వర్లు, మాజీ మండల పరిషత్ అధ్యక్షురాలు వెలిశెట్టి విజయగౌరిలు పాల్గొని ముగ్గులు పోటీలు విజేతలు నిలిచిన వారికి తమ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు శ్రావణ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రజా నాయకుడిగా ముందుకు సాగుతూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ద వేసుకుంటున్నారని ఆయన అన్నారు. పండగ సమయంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల స్నేహభావం, ఐక్యత మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ ముగ్గులు పోటీలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరపున చీరలు పంపిణీ చేయడం విశేషంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఓకే, 12,000 విలువ చేసే వాషింగ్ మిషన్ ని వారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. వారితో పాటు నిన్న కూడా వచ్చింది కదరా ప్రైజ్. ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా కాటూరువారిపాలెం గ్రామం నందు ఈ ముగ్గుల పోటీలు, నిన్న షటిల్ టోర్నమెంటు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీల కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. ఈరోజే కాకుండా ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి సందర్భంగా కానీ ఇతరేతర సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ ఈ ఊరిని సొంత ఊరిగా భావించి ఈ కార్యక్రమాలన్నింటిలో నా శక్తి వంచన లేకుండా నా భార్య ఎంపీపీ అయినప్పటి నుంచి కూడా ఎంతో కొంత కృషి చేస్తూ ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మాన్యశ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, జనసేన పార్టీ సారథ్యంలో, నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి వర్యుల గారికి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా, సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 ఫాలోయింగ్ ఉన్నటువంటి మంచి నాయకుడిగా ఈరోజు భారతదేశంలో మంచి గుర్తింపు పొంది ఉన్నారు. వారి యొక్క సారథ్యంలో పంచాయతీరాజ్ శాఖని ఎంతో అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తూ చాలా చోట్లకి ఇదివరకు అసలు నాయకులు ఎవరు చూడని గ్రామాలకు కూడా ఈ రోజున రోడ్లు వేయించడం, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం, బ్రిడ్జీలు కట్టించడం, అవి పూర్తయినానే కూడా క్వాలిటీ ఎంతవరకు ఉంటుంది అని స్వయంగా పోయి పరిశీలించడము, అక్కడికి పోయినప్పుడు కూడా శాంతి భద్రతలను కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను కానివ్వండి, లోకల్గా ఉన్న వాళ్ళ సమస్యలను కానివ్వండి. మొన్న మంగళగిరి నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పుడు ఒక ఆమెకి మాట ఇచ్చినందుకు అక్కడికి యుద్ధ ప్రాతిపదికన కరెంట్ వేయించి ఆమెను మళ్ళీ పలకరించి వచ్చినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఉండే నాయకులు ఎట్లా ఉండాలనేది తను అనుభవం కొద్దిదైనా పెద్ద అనుభవం ఉన్న నాయకులకు మార్గదర్శకుడిగా ముందుకు సాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి జనసేన పార్టీ ఎంతో తోడ్పడుతుందని, భవిష్యత్తులో కూడా పార్టీ అభివృద్ధి చెందేదానికి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని, అందులో ప్రతి పండగ వచ్చినప్పుడు కూడా అందరూ కూడా ఒక చోట చేరి ఈ కార్యక్రమాలని మన సంస్కృతిని మర్చిపోకుండా ముందుకు సాగేదానికి ఇలాంటి ఏర్పాట్లు చేసుకోవడమే తప్ప ఈ ప్రైజుల కోసమో ఇంకోటే కాదు. భవిష్యత్తులో కూడా అందరూ సుఖ సంతోషాలతో, శాంతి భద్రతలతో, సౌలభ్యంతో ముందుకు సాగాలని, ఈ పండగ కార్యక్రమాలు మనందరి మధ్య ఏవైనా అరమరికలు ఉంటే
అవి తగ్గించుకొని ముందుకెళ్లేదానికి ఉపయోగపడతాయని సందర్భంగా తెలియపరుస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి కాటూరు వారిపాలెం గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను.